Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. అందరికీ నమస్తే. ఎట్లున్నారు అందరు? మంచిగున్నారా? నేను మాత్రం మస్తు మంచిగా జబర్దస్తున్నా. ఎందుకు అనుకుంటారా? ఐతారం వచ్చిందంటే చాలు కళ్ళు దాగానికి పట్నం నుంచి పల్లెటూరుకి పోవాల్సిందే. ఇక కళ్ళు దాగే ప్రియులు అయితే కంపల్సరీ ఆదివారం ఎట్లా చేసి పోతారు. ఇక గసంటోల కోసం అయితే నేను ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన. గదే మన నీరా కేఫ్ గీతే మన ట్యాంక్ బండి మీదనే ఉంది. ఇక మీరు గిట్ వచ్చిన వాళ్ళు పక్క ఇటు వస్తారు. మరి దాని కథ ఏంది, ముచ్చట ఏంది, ఎట్లుంటుంది, ఏంది, ఇగో మీకు పిన్ టు పిన్ అన్ని ముచ్చట్లు చెప్పేస్తా. చలో ఏం లేట్ చేయకుండా లోపలికి పోయి చూసేద్దాం. నడువురి. చూసిరా నేను ఏం చూస్తున్నా అనుకుంటురా? మీరు చూసిరు కదా, నిజంగా గౌడన్నలు గింత పెద్ద చెట్టు ఎండనక వాననక ఎక్కి మన కోసం కళ్ళు తీసిస్తారు. నిజంగా ఎంత కష్టమో కదా. జర్ర కాలు జారి కింద పడితే పానాలకే అపాయం. ఓ గట్లా డేర్ చేసి కూడా మన గౌడన్నలు మన కోసం కళ్ళునిస్తారు. ఇది చూసా నిజంగా చెట్టు లెక్కనే ఉన్నది. గదో మనిషి ఎక్కుతున్నట్టు మనిషే ఉన్నట్టున్నది. మస్తు మంచిగా ఉందిలే. ఊర్లో ఉన్నట్టే అనిపిస్తుంది ఈ షర్టును చూడంగానే నాకైతే. గట్లనే ఈ షర్టు కాదు కానీ గిడ నన్ను ఇంకో ప్లేస్ అయితే మస్తు అట్రాక్ట్ చేస్తుంది. గదేంది అనుకుంటుర్రా? రండి నాతో పాటు చూపిస్తా. గిదే మన ఎడ్ల బండి. ఓ చిన్నప్పుడు ఊర్లలోనైతే ఏదన్నా ఊర్లో దావత్లైనా పండుగలైనా ఏదైనా గుడి కాడుకోవాలన్నా లేదంటే పొలం కాడైనా దావత్ చేసుకోవాలన్నా గిదే బండి. ఇక మన తాతల కాలంలోనైతే ఈ బండిని ఇంటింటికి ఉండేది. ఇప్పుడైతే కరువు అయిపోయినాయి అనుకో, ఊర్లలో గాడగాడు ఉంటున్నాయి. మస్తు మంచిగా అనిపిస్తుందిలే. దాన్ని చూస్తే నిజంగా నాకు ఊర్లు ఉన్నట్టే అనిపిస్తున్నది. 2 ఎడ్లుంటే మంచి ఇట్లా కట్టుకొని పోతే ఎంతైనా ఈ అప్పటి ఊర్లో ఉన్న ముచ్చట్లు ఇవన్నీ మస్తుంటాయి. ఎంత మంచిగా ఉంది చూడనీకి. లోపలనైతే నిజంగా తాటి చెట్లల్లో ఈత చెట్లల్లో కూర్చున్నట్టే చల్లగా ఉన్నది. ఒకసారి చూడు చుట్టూ ఎట్లున్నారో జనాలు. మస్తు చల్లగా ఉందిలే. ఇగో నేనైతే లోపలికి వచ్చిన గిడజూరి కళ్ళు కాడ మన నీరా కాడనైతే పెద్ద క్యూఏ ఉంది. ఇక అన్న ఒకళ్ళ వెనకాల తీసుకుంటున్నారు. ఎండకి దూప ఆగమాగమయ్యి. ఒకసారి చూడరు మీరు కూడా. ఇట్లా చేసి ఇంకో గిడున్న అన్నాలను అయితే రిక్వెస్ట్ చేసి లోపలికైతే వచ్చేసిన. గిళ్ళు తాగేసి చూసి ఇక మన పానం మూకుంటుందా ముందే తెలంగాణ బిడ్డని, కళ్ళంటే పానమాయే. ఇక అందుకని చెప్పి నేను కూడా ఒక్కసారి టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో మళ్ళా అని చెప్పి టేస్ట్ చేస్తున్నా. ఇక నా రివ్యూ మీరి నుండి. అబ్బా సేమ్ నీరా లెక్కనే ఉంది. గింత కూడా తేడా లేదు. ఇక మనం చెట్లలో తాగుతాం కదా ఊర్లల్లో నీరా, లొట్టిలు తెప్పించుకొని గట్లున్నాయి అన్నమాట. కళ్ళు కుండలలో తాగితే ఎట్లుంటుంది గట్లుంది. ఇక ఇది మన హైదరాబాద్లో కాబట్టి కొంచెం క్లాస్గా ఉంది. గట్లనే గిన్నెల మనకి ఇట్లా బాటిల్స్లలో కూడా కళ్ళుని గిట్లు ఇచ్చి అమ్ముతారన్నమాట. చూడురి ఇక ఈ కూల్ డ్రింక్లు థమ్స్అప్లు గయ్యి వస్తాయా గట్లనే. ఇప్పటి సాంది గీ కొనుక్కోరు ఇక గయ్యొద్దు, ఎందుకంటే మన హెల్త్కి మంచిది కాబట్టి. చలో మీరైతే మిగతా చూసేరి. అంతలోపు నేను ఈ గ్లాస్ ఫినిష్ చేసేస్తాను. నేనైతే లోపలికి వచ్చినా టేస్ట్ కూడా చేసిన. నిజంగా మన ఊర్లలో తాగినట్టే ఉంది కళ్ళు అయితే. ఒకసారి ఈ అన్నతో కౌంటర్ మీద కూర్చుని అన్నను అడుగుదాం. ఇక దాని గురించి ఇంకొన్ని ముచ్చట్లు అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే మేడం. ఎక్కడి నుంచి అన్న? మేము హైదరాబాదే మేడం. హైదరాబాదే. అచ్చా, ఏం పేరన్నా? సుధాకర్ మేడం. సుధాకర్ గారు, ఇప్పుడు ఈరోజే ఫస్ట్ డే, ఈరోజే ఇనాగ్రేషన్ అయింది మేడం. మా మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఇనాగ్రేషన్ చేశారు. అసలు ఇంత అద్భుతంగా రెస్పాన్స్ వస్తుందని మేము కూడా అనుకోలేను. కాకపోతే ఏంటంటే ఈరోజు కాంప్లిమెంటరీ కొంచెం ఎక్కువ పోయినాయి మేడం. దానివల్ల మేము ఇప్పుడు కొంచెం డిస్పోజబుల్ గ్లాస్లో 150 ml 50 రూపాయల లెక్కలో ఇస్తున్నాము. అంటే యాక్చువల్లీ ఒక 3000 వరకు కాంప్లిమెంటరీ పోయినాయి. చాలా రష్ వచ్చింది ఈరోజు. మేము ఫుడ్ కూడా కాంప్లిమెంటరీ ఇచ్చాము ఈరోజు. ఆల్మోస్ట్ 2000 అబోనే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాము. సో అన్ని ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి.
సో ఇది ఇంత రెస్పాన్స్ వచ్చిందంటే అది మా శ్రీనివాస్ గౌడ్కి క్రెడిట్ సార్కే పోవాలి. సో ఇది నాకు తెలిసిన మట్టుకైతే ఇది ఇండియాలోనే పెద్ద ప్రాజెక్ట్ మేడం ఇది. సో అక్కడ పక్కన వచ్చేసి మెయిన్ ఉన్నది, మనం నీరా తీసుకొచ్చి దాంట్లో ఫిల్టర్ చేసి అంటే మన ఎక్సైజ్ మన ఉంది కదా డిపార్ట్మెంట్, సో వాళ్ళ దగ్గర ఉండి సో ఏమంటారు సెక్యూరిటీతోని, సో రిసీవింగ్ కానీ అన్నీ చాలా జాగ్రత్త కేర్ఫుల్గా ఉన్నాయి. సో అక్కడ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి మనకి ఇక్కడికి బాటిళ్ళల్లో చేసి మనకు పంపిస్తారు లెక్క ప్రకారంగా. సో ఇప్పుడు ఏంటంటే ఇక డైరెక్ట్ మేము ఈ ఫౌంటైన్ పెట్టాము ఈరోజు, ఇది కాంప్లిమెంట్ కిందనే పెట్టాము. సో రష్ ఎక్కువైపోయింది, ఇక ఏం చేయలేకపోయినాము. ఇది వచ్చేసి 150 ml మేడం, ప్రజెంట్లో అయితే 50 రూపాయలు ఇస్తున్నాము. రేపు మాత్రం ఫుల్ బాటిల్ 300 ml ఉంటుంది, అది 90 రూపీస్ సేల్ చేస్తాం మేడం. ఇక ఫైనల్ ఇంకేం లేదు. తర్వాత మాకు ఇంకా వేరే దీంతో నీరాతో చేసిన ప్రోడక్ట్స్ ఉన్నాయి మేడం. తాటి బెల్లము, తాటి హనీ, ఈత బెల్లము, ఈత హనీ, ఓకే బూస్టు, షుగరు, దీంతో చాలా మన తెలంగాణకు సంబంధించినవి మేబీ అవి చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. సో అవి కూడా డిస్ప్లేలో ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అవి కూడా చాలా సేల్ అవుతున్నాయి. సో అది రీజనబుల్ రేట్ ఉన్నాయి మేడం. ఇప్పుడు మనం చూడండి బూస్ట్ తీసుకుంటే 500 ఉంటుంది, మా దగ్గర రీజనల్గా 250 ఉన్నది, అది చాలా తక్కువ ఉన్నది. హనీ ఉన్నది, హనీ 400-500 ఉంటుంది, అది కెమికలే. బట్ ఇది తాటిది, ఇది మీకు 375 రూపీసే ఉంది, తాటిది కానీ ఈతది కానీ తీసుకొని. అదే జాంగిరి ఉన్నది అంటే బెల్లం, తాటి బెల్లం కానీ అది, ఇది 265 ఉన్నది. సో ఆల్మోస్ట్ రీజనబుల్ రేట్స్ ఉన్నాయి మేడం అన్నీ. ఇక నీరు అయితే ఇక రెస్పాన్స్ అయితే ఇక మేము అసలు ఎక్స్పెక్ట్ కాదు, ఇక అయితే లేదు మాత్రం. ఇక ఇప్పుడు అయిపోయింది ఆల్మోస్ట్, స్టాక్ అంతా ఇప్పుడే తిన్నాం మేడం, ఇప్పుడే తిన్నాం. చేశాను మేడం, నైట్ కొంచెం టేస్ట్ చేశాను, అమృతం అంటారు కదా. సో నేనైతే తాగలేను, బట్ ఇలానే ఉంటుందేమో అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని దినాలు తేనె అంటే మనకు ఒకటే తెలుసు, గదే హనీ నుంచి వస్తుందని మనకు తెలుసు, హనీ బీన్స్ నుంచి. అట్లనే మనకి బెల్లం అంటే కూడా చెరుకుతో చేసింది అనుకున్నాం ఇన్నోతో, కానీ గిడజుడరి ఈత బెల్లం, కళ్ళే కాదు గిడ ఈత బెల్లం కూడా వస్తుంది. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా, ఇన్ని దినాలు ఎన్నడూ చూడలేదు. గట్లనే ఇది ఒక్కటే కాదు, ఈత తేనె చూడండి మంచిగా ప్యాక్ చేసి ఇట్లా నీట్గా పెట్టేసిరు ఇదన్న. అయితే చూడండి వైల్డ్ డైట్ హనీ, తాటి తేనె, ఈత తేనె, ఇది తాటి తేనె. ఇందాక మనం ఈత తేనె చూసినాం, కానీ ఇదైతే జర డార్క్ ఉంది, ఇదైతే లైట్ కలర్ ఉంది మళ్ళీ, అంటే అది ఈత ఇది తాటి అని కావచ్చు. ఎట్లా తాటి బెల్లం కూడా ఉంది మంచిగా, ఇట్లా నీట్గా అన్నీ బెల్లం తేనె ఇవన్నీ ప్యాక్ చేసి ఇవి కూడా ఇస్తున్నారు. బెల్లం ఎంతైనా ఆరోగ్యానికి మంచిదే, కానీ ఇది టేస్ట్ చేయాలి ఎట్లుంటుందో. నాకైతే పానం కొట్టుకుంటుంది, ఎందుకంటే బెల్లం మస్తు మంచిది ఆరోగ్యానికి. చూసిరుగా కళ్ళు ఒకటే కాదు, గిడ ఈత బెల్లము, ఈత హనీ, గట్లనే మనకి తాటి కళ్ళు, తాటి తేనె ఇవన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. మీరు వాళ్ళని తినని ఉంటే వచ్చి పక్కా టేస్ట్ చేయరు, ఎట్లా అనిపిస్తుంది ఏంది ఈ టేస్ట్ మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ కూడా వేయరు మర్చిపోకుండా. నమస్తే అమ్మ. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చిరు? ఈసీఎల్. తాగిరా నీరా ఎట్లుంది? బాగుంది. మీరు తాగుతారా నార్మల్గా రెగ్యులర్గా తాగుతుంటారా? ఎప్పుడు తాగలే కానీ ఇప్పుడు తాగాను. ఫస్ట్ టైం. ఎట్లుంది? బాగుంది. బాగుంది. ఎట్లా అనిపిస్తుంది ఇట్లా ట్యాంక్ బండుకి ఇట్లా నీళ్ళ దగ్గర ఇట్లా కూర్చొని నిమ్మలంగా కూర్చుని? మీరైతే మంచిగా ఫుల్ అంటే రోజు స్ట్రెస్ నుండి రిలాక్స్ కానీ కొంచెం కూర్చుంటారుగా, అట్లా కూర్చురు. ఎట్లా అనిపిస్తుంది? ఇట్లా మంచిగా అనిపిస్తుంది, ఎంజాయ్ చేస్తారు. ఎక్కడి నుంచి ఇప్పుడు మీరు ఈసీఎల్ నుంచి వచ్చారు? ఓలో వచ్చారండి? మేము, మా పాప, మా మన్మరాలు, మా వారు వచ్చాం. అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ టైం నీరా తాగిరు, ఇంతకు ముందు ఎప్పుడు తాగలే? తాగినాం కానీ దాని టేస్టే ఉంది ఇప్పుడు కూడా. దాని టేస్టే ఉంది. ఇట్లా మంచిగా నీళ్ళ దగ్గర నీళ్ళ చూసుకుంటా ట్యాంక్ బండిని ఇటు తాగుకుంటా మంచిగా చిల్లు మూడ్లు ఉన్నారు. అంటే అయితే అమ్మ మంచి మూడ్లు ఉన్నారు, మంచిగా ఉందంట, సేమ్ అచ్చం నీరు తాగినట్టే ఉందంటున్నారు. మీరు ఎంజాయ్ చేయండి అమ్మ. నమస్తే అన్న. నమస్తే అమ్మ. ఎక్కడి నుంచి వచ్చిరన్నా? రామంతపూర్ నుంచి. రామంతపూర్ అంటే మస్తు దూరమే. నీరా కోసం ఏదో దూరమైనా పోతారు. అంతేగా, మన ఊర్లలో ఉట్టి పెరిగిన వాళ్ళు అన్నింటికి అలవాటు ఉంది. సరే ఇది ఎట్లా ఉందో చూద్దాం మొట్టమొదటిసారి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీరా కేఫ్
ద్వారా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అసలు చెట్టు మీద నుండి ఎట్లా తాగినామో అదే విధంగా సేమ్ అదే రుచితోని అదే బాగుంది. ఏదేమైనా ప్రత్యేకమైన ధన్యవాదాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నకి. మేము అందరం ఇక్కడ హైదరాబాద్కి పల్లెటూరులో దొరికేటువంటి అవకాశం లేదు కాబట్టి మన హైదరాబాద్ మన చెంతకే నీరా రావడం మన అదృష్టంగా భావిస్తూ అందరూ సాధ్యమైనంత వరకు, ఇది అందరు తాగేదే విషయమేం కాదు, ఇది ఆరోగ్యానికి ఆరోగ్యకరమైనటువంటిది, హెల్దీ డ్రింకు. అందరం తాగి ఎంజాయ్ చేయొచ్చు, ఆరోగ్యం కూడా మంచిది. అందరం తాగుదాం, ఆనందంగా జీవిద్దాం. థ్యాంక్ యూ అన్న. వన్స్ అగైన్ శ్రీనివాస్ గౌడ్ అన్నకు, ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు, కేటీఆర్ అన్నకు కూడా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే నీరా కేఫ్ మీదకి వచ్చిన ఇక్కడ నిజంగా ఎట్లుందంటే ఊర్లలోనైతే చెట్ల కింద కూర్చోటం, గీడనైతే గదే ఫీల్ ఉంది. నాకైతే ఎంత పానం హాయిగా అనిపిస్తుంది అంటే గట్ల అనిపిస్తుంది. వెనకాల అటు చూడడానికి నీళ్ళు పొద్దుగా లగిన వస్తే కనుక మనకి ఇటు సన్సెట్ సన్ రైజ్ రెండు కనిపిస్తాయి. సాయంత్రానికి అయితే ఇది, పొద్దునైతే అది. ఈ వ్యూ మాత్రం జబర్దస్త్ ఉంటుంది. ఎంత నిమ్మలంగా ఉంది కదా. ఇక ఇంట్లోతో వచ్చి పిల్లలతో వచ్చి ఇలా మంచిగా కూర్చోవచ్చు, ఫ్యామిలీతో కూడా వచ్చి కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కింద నీర తీసుకొని వచ్చి మీద కూర్చొని నిమ్మలంగా ఏ టెన్షన్ ఏ రంది ఏమి లేకుండా హాయిగా కూర్చొని తాగొచ్చు. మస్తు మంచిగా ఉంది. ఒకసారి మీరు కూడా చూడురి ఎంత మంచిగా ఉందో. మన హుసేన్ సాగర్ మొత్తం ఒక వ్యూ కనిపిస్తుంది మంచిగా, నిజంగా ఎంత మంచిగా ఉందిగా. అటు చూడురి, ఇటు నుంచి చూస్తే మనకు అక్కడ మన బుద్ధుడి స్టాచ్యూ కూడా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. రాను ఇంకొన్ని రోజులల్లో ఇక ఈ ఏరియానైతే మస్తు బిజీ ఫుల్ జనాలతో నిండిపోతుంది. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ ఫుడ్ కోర్ట్లు కూడా వస్తున్నాయి కాబట్టి ఇక మన జనాలకైతే పండుగనే. అట్లనే జర్రంత గిట్రండ్రి, కొంచెం ఇక్కడ రండి. ఇన్ని నుంచి వ్యూ చూస్తే కనిపిస్తుంది కదా మన సెక్రటరేట్ కనిపిస్తుంది. అట్లనే మన రీసెంట్గా కొత్తగా పెట్టిన మన డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం కూడా ఉంది అక్కడ, స్టాచ్యూ. చూడరు ఈ నుంచి ఆ వ్యూ, ఇటు నుంచి ఈ వ్యూ ఎంత మంచిగా ఉంది. అదేదో వేరే ప్రపంచంలో ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే. ఆహా, ఈ చల్ల గాలి జబర్దస్త్ ఉంది. గీత అందరు ఎక్స్పీరియన్స్ చేయాలా. ఎంతైనా మన తెలంగాణ గవర్నమెంట్ అయితే రోజు రోజుకి మన తెలంగాణని ఎట్లా అభివృద్ధి చేయాలనే పనిలోనే పడ్డారు. గదే విధంగా గట్లనే చేస్తున్నారు. ఒకప్పుడు గిడికి వచ్చినప్పుడైతే గిట్లా లేకుండే, అప్పటికిప్పుడు గింత మార్పు అని నేనే ఆశ్చర్యపోయానంటే గిడికి వచ్చిన వాళ్ళు ఎంత ఆశ్చర్యపోతారు. కంపల్సరీ మీరు కూడా రండి, వచ్చి నీరా తాగురు. మన పానానికి అయితే మస్తు మంచిది. ఇక చూసిరు కదా ఇక్కడ ఎట్లుందో వ్యూ, నాకైతే మస్తు మంచిగా నచ్చింది, ప్రశాంతంగా ఉంది. నేను కూడా నీర తాగిన, జబర్దస్త్ టేస్ట్ ఉంది, మీరు కూడా తాగురు. తాటి చెట్లను చూస్తే నిజంగా నాకైతే ఇది నిజంగా తాటి చెట్లను చూసినట్టే అనిపిస్తుంది. ఈ కుండలు, ఈ తాటికాయలు, ఆ చెట్టు మస్తు న్యాచురల్గా ఉంది నిజంగా. ఇక మన ఊర్లలో ఉంటుంది కదా తాటి చెట్లు, కళ్ళు కుండలు, గట్లనే ఉంది ఒకసారి వరుసగా. ఎందుకంటే మన జనాలకి ఇది తాటి చెట్లలో కూర్చొని తాగిన ఫీలే రావాలని చెప్పి గట్లా కట్టిరు. మస్తుగా ఉందిలే, నాకైతే నిజంగా ఊర్లు ఉన్నట్టే అనిపిస్తుంది. ఇక చూడరి ఎంత మంచిగా గట్టిరో ఈ చెట్లని, మస్తు మంచిగా ఉంది నిజంగా. ఇది నాకు తెలిసి నైట్ వ్యూ ఇంకా జబర్దస్త్ ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ లైట్లు కూడా పెట్టిరు చూసిరా. ఇంకా నైట్ వ్యూ కూడా మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. ఈ చెట్లు చూడగానే నాకైతే ఒక పాట గుర్తుకొస్తుంది. గదైతే తాటి చెట్టు ఎక్కరాదు, తాటి కళ్ళు తెప్పరాదు. తాటి చెట్టు నిజంగానే మన ఎక్కువ మన వల్ల కాదు, గది గౌడన్నలతోనే అవుతుంది. గది ఎక్కాలంటే పానం అరిచేతిలో పెట్టుకోవాలా. ఇక మన గౌడన్నలకైతే నా తరఫు నుంచి ఒక సెల్యూట్. ఎందుకంటే గంత కష్టపడి ఈ చెట్టు నెక్కి కళ్ళు తెంపి మన కోసం, నిజంగా అన్నలకి ధైర్యం ఎక్కువనే. చూసిరు కదా మన హైదరాబాద్లో మన ట్యాంక్ బండ్లనే నీరా కేఫ్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం. గిడికైతే ఇలా మస్తు మంది వచ్చిరు. ఇక నాకు తెలిసి గియాలిటీస్ అంది రోజు వస్తారేమో. రానోళ్ళు ఉంటే పక్కాగా వచ్చి మీరు ట్రై చేయరు. మీకైతే ఊర్లో దాగిన కళ్ళు లెక్కనే, ఊర్లో దాగిన నీరా లెక్కనే అనిపిస్తుంది. గంత న్యాచురల్గా ఉంది, గట్లనే ఉంది. ఇక వాతావరణం కూడా మస్తు మంచిగా ఉంది. ఈ తాటి చెట్లు, తాటి కుండలు, తాటికాయలు మస్తు న్యాచురల్గా ఉంది. నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు యాదగిరి గౌడ్ అండి, రామంతపురము. నాది మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాను ఒక 30 years నుండి. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ నీరాన్ని చూస్తే? అంటే ఊర్లలో ఉన్నట్టు అనిపిస్తుందా? మీరు తాగిర్రా? ఎట్లుంది?
మా అలవాటే, కాకపోతే ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ రేటు జర ఎక్కువనే పెట్టారు. ఒక కప్పులో కాకుండా మన టీ కప్పులో కాకుండా ఒక మా కుమ్మరుల దగ్గర ముంతల్లాగా దాంట్లో పోసిస్తే ఇంకా అలా టేస్ట్ వచ్చేది. కాకపోతే నీరా అనేది ఒకప్పుడు డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్ అది. డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసే ఎన్నో వ్యాధులకు, కిడ్నీ వ్యాధులకు, షుగర్ పేషెంట్లు పిల్లల కాంచి పెద్దల దాకా తల్లి పాలు ఎంత స్పష్టమైనయో ఈ నీరా కూడా తాటి నుంచి నీరా అంత స్పష్టమైందని చెప్పొచ్చు. వాస్తవంగా నీరా తాగిన వాళ్ళు ఎంతోమంది పార్వతీ పరమేశ్వరుల నుండి, బ్రహ్మాంబ కంఠమహేశ్వరుల నుండి వచ్చిన ఈ తాటి కళ్ళు ఎంతో గొప్పదిగా మనం ఒక చాలా అద్భుతమైన ఒక తాటి నుంచి వచ్చిన నీరా ఎంతో వ్యాధులకు, ఎన్నో వ్యాధులు నయం చేసే ఈ నీరని మనం గొప్పగా సేవించవచ్చు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా మహాద్భుతమైన ఒక పానీయం ఇది, అందరూ తాగొచ్చు అండి. ధన్యవాదాలు. మన నీరా కేఫ్ కాడనైతే కొంతమంది సర్పంచ్లు ఉన్నారు, గలతో మాట్లాడి మరి నీరా కేఫ్ గురించి ముచ్చట్లేందో అడుగుదాం. చలో. హలో అన్న, చెప్పండి. నమస్తే. నమస్తే అండి. ఎట్లున్నారు? బాగున్నామండి. ఎక్కడి నుంచి వచ్చిర్రు? మేము శంషాబాద్ నుంచి. అన్న, ఎట్లా అనిపిస్తుంది నీరా కేఫ్ అంటే? ఇప్పుడు మనం కళ్ళు తాగాలంటే ఎట్లకెంచి ఊర్లోకి పోవాల్సిందే, ఊర్లోనే తాగాల. మరి ఇప్పుడు మన హైదరాబాద్లో పెట్టిరు, ఎట్లా అనిపిస్తుంది? గిదాని గురించి మీ నోటి నుంచి 4 ముచ్చట్లు. చాలా బాగా అనిపిస్తుంది. హైదరాబాద్ వాళ్ళకు కళ్ళు తాగాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. పల్లెటూళ్ళకు ఈత చెట్లకు పోయి ఈత కళ్ళు గౌడల దగ్గర పోయి తాగుతాం. హైదరాబాద్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది కదా. సరే, ఈ విషయంలో అయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీరు తాగిరన్నా ఇక్కడ? మరి లేదండి, మేము కొద్దిగా లేట్గా వచ్చినాము, మాకు దొరకలేదు. అంటే ఇప్పుడు టేస్ట్ చేయడానికి వచ్చిరా? గౌడ్ సాబ్ తీసుకొచ్చిండు, పెదవేడి సర్పంచిన శ్రీనివాస్ గౌడ్. మేము వేరే ప్రోగ్రామ్కి వచ్చినాము, అట్లే ఈ ప్రోగ్రామ్ కట్టం జీతామని వచ్చినాం. నమస్తే అన్న, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. మీ ఆధ్వర్యంలోనే ఈ కళ్ళు, నీరా ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది? అంటే మనకి కళ్ళు అంటేనే ఊర్లో చెట్ల కిందకి పోవాలా, కుసుని ఆడ కూర్చొని తాగాల. మరి మన ఊర్లో అట్లాంటి కళ్ళు ఇక్కడ దొరుకుతుంది అంటారా? ఎట్లుంటుంది? పబ్లిక్ రెస్పాండ్ ఎట్లుంటుంది అనుకుంటారు మీరు? అంటే మేము ఎట్లా భావిస్తున్నామంటే, ముఖ్యమంత్రి గారు ఉద్యమకారుడు, తన మేధస్సు అంతా ఉపయోగించి కష్టపడి శ్రమించి స్వరాష్ట్రాన్ని, ఒక ఉద్యమాన్ని ఏ రకంగా అయితే ఎన్ని ఆంధ్ర పాలకులు ఎన్ని రకాలమైన ఇబ్బందులు గురి చేసినా వాటన్నిటిని అధిగమించి స్వరాష్ట్రాన్ని తీయగలిగాడు. ఆ తెచ్చిన స్వరాష్ట్రంలో ప్రతి ఒక్క కులవృత్తులను, ప్రతి ఒక్క కులస్తులు గౌరవంగా ఒక తెలంగాణకే గౌరవప్రదంగా బతికే విధంగా అన్ని కులవృత్తులను చేస్తూ ఉన్నాడు. మేము గౌడ కులస్తులము. ఈ గౌడ కుల వృత్తిని మన హైదరాబాద్ నడిబొడ్డున ఈ నీరా కేఫ్ అని పెట్టడం చాలా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్యూరిఫై, అసలు ఈ నీరా అనేది ఈ మనకు ఈ కళ్ళు కానివ్వండి, తాటికళ్ళు కానీ, ఈత కళ్ళు కానీ, ఏదైనా కానీ ప్రకృతి ఇచ్చిన వరం. మనకు ప్రకృతి ప్రజలకు అందించిన వరం. ఎందుకంటే ఏదన్నా తీసుకోండి మీరు, కూల్ డ్రింక్స్ ఎటువంటి కూల్ డ్రింక్ తాగినా కానీ మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దీనివల్ల ఆరోగ్యము ఔషధమే వస్తుంది తప్ప సైడ్ ఎఫెక్ట్ అనేదే రాదు. ఎవరైనా కానీ పసిపాప నుంచి పండు ముసలి వరకు ఎవరైనా తాగొచ్చు. మనకి ఇంకా ఆరోగ్యపరమైన సమస్యలన్నీ దూరం అవుతాయి. మన కీళ్ళ ఒప్పులు కానివ్వండి, మన కిడ్నీలలో రాళ్ళు ఉండడం కానివ్వండి, ఎటువంటి మన మోకాళ్ళ నొప్పుల కాడ నుంచి కూడా ఈ నీరు తాగడం వల్ల తక్కువవుతుందని మనం చెప్పడం కాదు, శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. ఆ విషయం మీకు కూడా అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. అటువంటి ప్రకృతి ఔషధాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ నడిబొడ్డు మీద పెట్టి ప్రతి ఒక్కరికి అందే విధంగా చేసిన గౌరవ ముఖ్యమంత్రికి చేతులెక్కి ఎత్తి నమస్కరిస్తూ ఉన్నాం. మా గౌడ జాతే కాదు, ఇది తాగి దీనివల్ల లాభం పొందిన ప్రతి ఒక్కరు కూడా, అంటే లాభం పొందినంటే సేద తీసిన వాళ్ళు కానివ్వండి, తాగడం వల్ల ఎవరికన్నా ఆరోగ్యము మంచిగా అయిన వాళ్ళు కానివ్వండి, కొద్దిగా ఇక్కడికి వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చొని తాగి ఆనందపడిన వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదిస్తారు. ఇంకా ఆయనకు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి, మన రాష్ట్రాన్ని మళ్ళీ పరిపాలించడానికి ఆయనకు సరిపడే శక్తిని కూడా ఇవ్వాలని ఆ భగవంతుని కోరుతా ఉన్నాను. ఈ నీరా కేఫ్స్ మనకు గవర్నమెంటు
ఏ రకంగా అయితే ప్రతి డిస్ట్రిక్ట్లో కానివ్వండి, మండల్ హెడ్ క్వార్టర్స్లో కానివ్వండి, అవసరమైతే ఇంకా గవర్నమెంట్కి ఒకవేళ ప్రొసీజర్ ఉంటే ప్రతి కిరాణా షాప్లో ఇప్పుడు మనకు కూల్ డ్రింక్స్ అయితే ఎట్లా దొరుకుతూ ఉన్నాయో, ఎన్నటివో ఎక్కడెక్కడో మగ్గి చేసి అవన్నీ ఉండి విషపూరితమైన కూల్ డ్రింక్సే మనం నెలలు స్టాక్ చేసుకొని తాగుతూ ఉన్నాం. అంటే ఈ తెలంగాణలో ఇంతకుముందు ఏముందంటే కళ్ళు కల్చర్ ఉండే. ఇంతకుముందు ఎవరైనా మనకు చుట్టం వచ్చారు అనుకో, 4 కళ్ళు శీషాలు తీసుకొచ్చి తాపి ఆ రకమైన ఆరోగ్యపరమైన మర్యాద అంతా పోయి అనారోగ్యకరమైన మర్యాదను మనం ఒక ప్యాషన్గా అయిపోయింది ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో. ఇంతకుముందు ఏముండే, కళ్ళు తెస్తుండ్రి, గూడాలు తెస్తుండ్రి, వచ్చిన చుట్టానికి తాపి పంపిస్తుండ్రి. అది ఆరోగ్యం ఉంటుండే, మర్యాద కూడా ఉంటుండే. ఇప్పుడేమైపోయింది, కూల్ డ్రింక్సా ఇంకా వేరే అన్నీ తీసుకొచ్చి అమర్యాద అనారోగ్యంగా కూడా అవుతూ ఉంది. అందుకే నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ నుంచి మా గౌరవ ఎక్సైజ్ మినిస్టర్ మా అన్నగారు శ్రీనివాస్ గౌడ్ గారికి కానివ్వండి, మరి కేటీఆర్ గారికి కానివ్వండి, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఈ నీరా కేఫ్ అంతటా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా విస్తరించి ప్రతి మండల కేంద్రంలో కానివ్వండి, వీలవుతే ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ప్రతి కిరాణా షాప్లో కానీ కూడా దొరికే విధంగా చేసి ఈ ప్రోడక్ట్ను బాగా డెవలప్ చేసి అంతటా అన్ని ప్రజలకు, ఇప్పుడు అంటే మారుమూలలో ఉన్న పబ్లిక్ ఇది ఇక్కడికి వచ్చి తాగలేరు కదా. ఇప్పుడు ఎక్కడో విలేజ్లో ఉంటారు, అక్కడ నుంచి వచ్చి ఇప్పుడు ఇంత దూరం వచ్చి తాగాలంటే తాగలేరు. కాబట్టి ప్రతి ఒక్కరికి అందే విధంగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తూ, ఇక్కడ ఈ నీరా కేఫ్ ఓపెన్ చేసినందుకు గౌరవ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి, దీనికి సహకరించిన వాళ్ళ బృందానికి అందరికీ మరియు గౌరవ ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి నమస్కరిస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. చూసిరు కదా, ఇవాళ మన ఐ డ్రీమ్ మీడియాలో నీరా ముచ్చట్లు గిసొంటి మళ్ళీ మంచి ముచ్చటతోని మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండుర్రి ఐ డ్రీమ్ మీడియా. నమస్తే.